Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక ఎన్నికలలో ఇక డైరెక్ట్ వార్. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. 3 పార్టీల సమన్వయం పైన ముఖ్య నేతలు ఫోకస్ చేశారు. సీట్ల పంపకాలపైన అధినేతలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సీఎం చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే స్థానిక ఎన్నికలలో ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొస్తోంది. దీంతో ఇప్పుడు ఈ నిర్ణయం పార్టీలకు కీలకంగా మారనుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం పార్టీ నేతలకు ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపల్ సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ సమయంలోనే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులతో పాటుగా మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికల దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు అభిప్రాయ సేకరణ జరుగుతోంది. దీని ద్వారా వీరిని కూడా నేరుగా ఎన్నుకోవడంతో ఫలితాల తరువాత ఎలాంటి వివాదాలు, క్యాంపు రాజకీయాలకు అవకాశం ఉండదని భావిస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తూనే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులతో పాటు నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనిపైన అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అమలు చేస్తోన్న పరోక్ష పద్ధతి వల్ల తీవ్ర స్థాయిలో అక్రమాలు జోడు చేసుకున్నాయి. స్థానిక ప్రజలు ఒక పార్టీకి లేదా అభ్యర్థికి స్పష్టమైన మద్దతు ఇచ్చినా ఫలితాలు వెలువడిన తరువాత కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలతో క్యాంపులు ఏర్పాటు చేసి పదవి సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ముఖ్యుల అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత ప్రభుత్వం ఈ తరహా ఎన్నికపైన నిర్ణయం ప్రకటించనుంది.